అడిలేడ్ టెస్టులో తొలి రోజే భారత ఆటగాళ్లు వెనకబడ్డారు. మొదట బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్ లో పూర్తిగా విఫలమయ్యారు. ఫలితంగా ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. క్రీజ్ లో మార్నెస్ లబుషన్ 20 పరుగులు, నాథన్ మెక్స్వీని 38 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 94 పరుగుల వెనకబడి ఉంది. చేతిలో మరో 9 వికెట్లు ఉన్నాయి. భారత్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా పట్టుదల చూపించింది. ఓపెనర్ కవాజా 13 పరుగులకే అవుట్ అయినా యువ ఓపెనర్ మెక్స్వీని అలాగే మార్నెస్ లబుషన్ ఆసీస్ ను ఆదుకున్నారు. పరుగులు చేయడం పక్కన పెడితే వీరు క్రీజులో కుదురుకునేందుకు ఎక్కువ సమయం తీసుకున్నారు. ముఖ్యంగా ఓ ఎండులో లబుషన్ క్రీజులో పాతుకుపోయాడు. దీంతో భారత బౌలర్లు అలిసిపోయారు. అదే అవకాశంగా తీసుకున్న ఆసీస్ క్రమంగా పరుగులు రాబట్టింది. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ కు చెలరేగడంతో పాటు మిగిలిన బౌలర్లు రాణించడంతో 180 పరుగులకే ఆలౌట్ అయింది. 42 పరుగులు చేసిన నితీష్ రెడ్డి భారత్ తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక జైస్వాల్ 0 పరుగులు, కోహ్లీ 7, రోహిత్ శర్మ 3 పరుగులకే విఫలమయ్యారు. రాహుల్ 39, గిల్ 31 పరుగులతో పర్వాలేదనిపించారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లో స్టార్క్ 6 వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించాడు. అలాగే బోలాండ్ 3 వికెట్లు తీశాడు. కమిన్స్ కు 2 వికెట్లు దక్కాయి. ఇకపోతే ఈ మ్యాచ్ లో భాగంగా ఊహించని ఘటన ఒకటి జరిగింది. ఆట 3వ సెషన్ లో ఫ్లడ్ లైట్లు లోపం కారణంగా కొద్దిసేపు ఆటకు అంతరాయం కలిగింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 18వ ఓవర్లో భారత పేసర్ హర్షత్ రాణా బౌలింగ్ చేస్తుండగా లైట్లు ఆరిపోయాయి. 2 నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగింది. అదే సమయంలో స్టేడియంలో ఆటగాళ్లు తన ఫోన్ లోని ఫ్లాష్ లైట్లు ఆన్ చేసి సందడి చేశారు. దీంతో ఆస్ట్రేలియాలో కూడా కరెంటు కష్టాలు చూసి ఫ్యాన్స్ వామ్మో అంటున్నారు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ముందంజ వేయాలంటే ఖచ్చితంగా రెండో రోజు బౌలర్లు చెలరేగాల్సింది. ఆస్ట్రేలియాను 200-250 లోపు ఆల్అౌట్ చేస్తేనే ఈ మ్యాచ్ పై టీమిండియాకు ఆశలు ఉంటాయి.